ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడలో సాదాసీదాగా జరిగింది. బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన సీఈఓ లక్ష్మణరావు ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆమోదించారు. అయితే 19 మంది ఎమ్మెల్యేలకు గాను మండపేట ఎమ్మెల్యే మినహా మిగిలిన వారు రాకపోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, కుడుపూడి సూర్యనారాయణ, జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్పై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి జిల్లా స్థాయి అధికారులు రాకపోవడంతో సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు ఫీజు కట్టలేదని, హాల్ టికెట్లు ఇవ్వని, ప్రైవేట్ స్కూల్స్ మీద చర్యలు తీసుకోండని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జడ్పీటీసీలు ధ్వజమెత్తారు. కాకినాడ కలెక్టర్ స్పందించి హాల్ టికెట్లు ఆపిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈఓలను ఆదేశించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ బడ్జెట్ మరియు సర్వసభ్య సమావేశానికి మా గౌరవ శాసన మండలి, శాసనసభ్యులు, అలాగే జడ్పీటీసీ సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా బడ్జెట్ మీద చర్చించడం జరిగింది. అనేక క్లారిఫికేషన్స్ గౌరవ జడ్పీటీసీ సభ్యులు, అలాగే ఎమ్మెల్యే సభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు కూడా అడిగి వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్ని ఆమోదించి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ మీద కూడా విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో పంటకి నీరు సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇరిగేషన్ అధికారుల ద్వారా టెయిలెండ్స్కి వాటర్ సరిగ్గా సప్లై అవ్వట్లేదనేసి కొంతమంది గౌరవ సభ్యులు ప్రశ్నించడం జరిగింది. దానికి ఇరిగేషన్ అధికారులు కూడా స్పందించి తగు చర్యలు తీసుకుంటామనేసి సభాముఖంగా వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా టెయిలెండ్కి మొత్తం రాజోలు జడ్పీటీసీ గారు కూడా అడగడం జరిగింది. మటా శైలజ్ గారు, మేడం గారు అక్కడికి టెయిలెండ్కి వాటర్ వెళ్లే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీద, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి పీఓ గారు హాజరయ్యారు ఈ మీటింగ్కి. గౌరవ సభ్యులు కూడా ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యి, జడ్పీటీసీ సభ్యులు వారికి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏజెన్సీలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి రోడ్డులు అవ్వచ్చు, వాటర్ సప్లై అవ్వచ్చు. ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం కాబట్టి నీరు, డ్రింకింగ్ వాటర్ గురించి కూడా వారు అడగడం జరిగింది. దానికి తగు విధంగా పీఓ గారు యాక్షన్ తీసుకుంటానని, తొందరలోనే ఐటీడీఏ మీటింగ్ కూడా నేను కాండక్ట్ చేస్తాను, ఆ మీటింగ్ మిమ్మల్ని అందరినీ పిలుస్తానని కూడా ఆయన మాట ఇచ్చి చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా సభ్యులందరూ కూడా సంతృప్తి చెందడం జరిగింది. ఈ మీటింగ్ హాజరైనటువంటి గౌరవ సభ్యులకి, కోఆప్టెడ్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, జడ్పీటీసీ సభ్యులకి, పత్రికా సోదరులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అలాగే మా జిల్లా పరిషత్ సీఈఓ గారికి, ఇంకా స్టాఫ్కి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.